అందరికీ ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మండే చాలా హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ లేచి ఇల్లంతా తూడ్చుకొని ముగ్గు పెట్టుకున్నాను, హాట్ వాటర్. అండ్ నాకు హాట్ వాటర్, బాబు స్నానం చేయడానికి, ఆ బాబు గారికి మళ్ళీ ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్. క్షణమా నానా కనమ్మా కనమ్మా ఓ ఇషునుగడు తల్లి లేమ్మా, టైం అయిందిలే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. లే 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 తల్లి లే తల్లి లే తల్లి లో తల్లి బంగారు షోంతల్లి లేములు అమ్మగాడు బుజ్జిగోడు బుజ్జుడు కనమ్మా కనమ్మా లే లెగు 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 అమ్మో 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 లే. ఫినిష్ బయట చూడుపో. కూల్ ఉంది కదా, కూల్ ఉంది కదా మమ్మీ. ముగ్గా మమ్మీ వేసింది. డేస్ హాలిడేస్ వచ్చాయి. అండ్ బుజ్జిగాడికి బతిమాలని చక్కగా రెడీ చేసి వాడిని పంపించేసాను. అండ్ వాడు పంపించిన తర్వాత హడావిడిగా పూజలు అవి అన్నీ చేసుకునేసరికల్లా ఆయన లంచ్ అన్ని ప్రిపేర్ చేసేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చాను. వచ్చి వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ పూజ ఇది. ఈవినింగ్ ఇలా చాలా సింపుల్గా అయిపోయింది. మధ్యలో చాలా స్కిప్ అయినాయి కాదు, మర్చిపోయినది తీయడం. అండ్ ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ చాలా ఎక్కువ టైం నాకు అనిపిస్తుంది. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. ఎక్కువ టైం నాకు లాగింగ్ అయితే ఈవినింగే చేయబుద్ధి అవుతుంది. అది ఎందుకో నాకు అర్థం కాదు, కానీ ఇలా ఈవినింగ్ పూజ అంతా ఫినిష్ చేసుకొని ఈరోజు ఎందుకో 6కే దీపం పెట్టేసాను. కరెక్ట్గా దీపం పెట్టేసి ప్రశాంతంగా ఇద్దరం కూర్చొని కాఫీ తాగుకుంటా పాప్కార్న్ తినుకుంటా అలా గడిచిపోయింది. అండ్ చాలా బాగుంటుంది. పూజ చేసిన రోజు చాలా బాగా అనిపిస్తుంది. రోజు చేయాలనిపిస్తుంది, కానీ నాకు మార్నింగ్ టైం అస్సలే కుదరదు అనమాట. తొందరగా లేద్దామన్నా మత్తుగానే అనిపిస్తుంది, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇక పాలు తాగిద్దామని ఇక వాడు కొంచెం పాలు లేకపోతే నేను కాఫీ అలా షేరింగ్ చేసుకుంటాను మ్యాక్సిమము. కొంచెం వాడు పాలు, నేను కొంచెం కాఫీ అలా పెట్టుకున్నాను. అండ్ కాఫీ కూడా తెద్దాం అనుకున్నా, ఆ రోజు లేదు, తెచ్చుకోవాలి. ఇక ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకుంటా అలా అలా గడిపేస్తుంది అనమాట. ఇక బుడ్డోడైతే పాప్కార్న్ తీసుకుని వచ్చిండు. నాకు పాప్కార్న్ కావాలి. డిమాండ్లో తీసుకుంటే, బయట తీసుకుంటే ఎందుకో అవి మంచిగా అనిపించట్లేదు. సరే డబ్బులు పోయినా పర్లేదు, వాడు తింటుండే చీజ్ అవి అనుకున్నాలే, కానీ అవి ఎక్కువ వచ్చేసరికి అలా వద్దు, ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడు అనుకున్నాం. ఇక షుగర్ పాలలో వేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. కొన్ని పనులు మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఎన్ని ఉన్నా సరే పక్కన వదిలేసి మన పని మనం చేసుకుంటూ మన పనిలో మనం ఏదైనా నిజాయితీగా చేసుకుంటే దానంత శుభ్రం ఏదీ లేదు. ఒక మాట చెప్పాలంటే జీవితంలో అన్నీ ఒకేసారి వచ్చేది. సక్సెస్ అనేది కొంచెం టైం పడుతుంది, అందరికీ ఒకేలాగా రాదు. బట్ మనం చేసే ప్రయత్నం మాత్రం మానకూడదు. నా దగ్గర మైనస్ పాయింట్ అదే. కొన్ని రోజులు చేస్తాను మానుతాను, కొన్ని రోజులు చేస్తాను మానుతాను, డిసప్పాయింట్ అనేది ఎక్కువ అయిపోతాను అనమాట. ఇవి ఏం పక్కన పెట్టేసి డిసప్పాయింట్ అనేది పక్కన పెట్టేసి నేను నా ఓన్గా నేను కష్టపడి వీడియోలు చేద్దాం, సక్సెస్ తర్వాత మ్యాటర్ అనుకున్నాం. సో అలా ఈరోజు మండే అంతా అలా గడిచిపోయింది అనమాట. ఇలా ఇక అయింది. సో అందరికీ హ్యాపీ మండే అనుకోండి. సోమవారం చాలా ప్రశాంతంగా కూల్గా హడావిడిగా చాలా ఉంటుంది. అందరికీ గుడ్ నైట్. అండ్ రేపు మార్నింగ్ కలుద్దామే.